నమస్తే అండి. ఈరోజు మనమంతా సాహిత్య లోకము బాధపడాల్సిన దినము. సో మన నుంచి భౌతికంగా దూరమైనటువంటి గౌరవనీయులు సహజ కవి, జనకవి అందశ్రీ గారు మన నుంచి భౌతికంగా దూరమైరు అని తెలియజేయడానికి చింతిస్తున్నాను. సో ఎప్పుడు కూడా కవికి అనేది సహజంగా మరణం అనేది ఉండదు. ఎందుకంటే కవి అనేవాడు తను రాసిన అక్షరాలలో, తను రాసిన రచనల్లో, తను రాసిన పాటల్లో అమరుడిగా ఉండిపోయే ఒక అవకాశము కవికి మాత్రమే ఉంటుంది. రాజు మరణించిన ఒక తార రాలిపాయే అంటారు, సుకవి మరణించిన ఒక తార గగనమెక్కి అంటారు. ఆ తార ఎప్పటికీ ఉంటుంది. అలాగే సాహిత్య కళాకారులు